అయోధ్య నుంచి తీసుకొచ్చిన తలంబ్రాలకు మహబూబాబాద్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర చేశారు. తలంబ్రాలను ఇంటింటికి పంపిణీ. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. జనవరి 22న అయోధ్యలో ఈ రామ జన్మభూమికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట చేస్తున్న నేపథ్యంలో మొత్తం సంబంధించింది అయోధ్య నుంచి సంబంధించినటువంటి శ్రీవారి తలంబ్రాలు మొత్తం ఇక్కడికి జిల్లా వ్యాప్తంగా నుంచి మండలాల నుంచి గ్రామీణ ప్రాంతాల మధ్య చేరుకున్నాయి. ఈ చేరుకునే క్రమంలో రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీరామ మందిర ఆలయానికి చేరుకున్న ఈ అక్షింతల్ని సంబంధించిన గ్రామస్తుల మధ్య పంపిణీ చేశారు. ఈ సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. సంబంధించినటువంటి అక్షింతలతో పాటు మొత్తం పురవీధుల మొత్తం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సంబంధించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే సంబంధించినటువంటి ఈ తలంబ్రాలు వచ్చే నెల అక్షింతలకు సంబంధించినటువంటి అయోధ్య ఏదైతే జనవరి 22న అది ప్రతిష్ట కార్యక్రమం చేయబోతుంది. సంబంధించిన అక్షింతలను మళ్ళీ ఊరూరా తిరిగి మొత్తం ఈ అక్షింత మళ్ళీ అక్కడ మొత్తం చేరుకోబోతున్నాయి. అయితే ప్రస్తుతానికి సంబంధించినటువంటి శోభయాత్ర నడుస్తుంది. ఈ శోభయాత్ర సంబంధించినటువంటి ఆలయ ట్రస్ట్ వారికి సంబంధించినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అంటే ఈ 22న జరగబోయే ఆలయ ప్రతిష్టకు సంబంధించిన రాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అందులో అక్షింతలు కూడా తలంబ్రాలు కూడా వస్తున్నాయి కదా, ఏ విధంగా అనిపిస్తుంది? 500 సంవత్సరాల హిందువుల నిరీక్షణ, ఎన్నో తరాలు నా రాముడు మా ఇంటికి ఎప్పుడు వస్తాడో, అయోధ్యకి ఎప్పుడు వస్తాడని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు ఎదురు చూసిన వేళ రేపు 22వ తేదీ ప్రతి హిందూ కళ నెరవేరబోతా ఉంది. శ్రీరామచంద్రుడు భవ్యమైన వారి ఆలయంలో కొలువు తీరుతా ఉన్నాడు. 22వ తేదీ ఆ రోజు మనము 2వ దీపావళిగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా 2వ దీపావళిగా ప్రకటించడం జరిగింది. ప్రపంచానికి సంబంధించిన 180 దేశాధినేతలు ఆ రోజు అయోధ్య పురికి వస్తున్నారు. ఈ భవ్యమైన కార్యక్రమంలో దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడాను దీన్ని 2వ దీపావళిగా జరుపుకోవాలని చెప్పేసి ఈ అక్షింతల వితరణ రేపు 1వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరబోతున్నాయి. ఈ హిందూ బంధువులందరూ కూడా ఈ అక్షింతలను సురక్షితమైన పవిత్రమైన ప్రదేశంలో దాచిపెట్టి 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ రాముడి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఈ అక్షింతలని శిరస్సు మీద ధరించి రాముడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి అదేవిధంగా అదే సమయంలో 11 నుంచి 12, 20 వరకు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఎవరి ఇంట్లో శంఖం ఉంటే శంఖం ఊదండి, ఎవరింట్లో గంట ఉంటే గంట మోగించండి. ప్రతి ఆలయంలో గంట మోగుతూ ఉండాలి. ప్రాణప్రతిష్ఠ శ్రీరాముల వారు భవ్యమైన ఆ సుందరమూర్తి కొలువు తీరే సమయంలో మనకొక అద్భుతమైన ఘట్టంగా ఉంటుంది. ఈ దేశంలో ఈ హిందువులకు గత 500 సంవత్సరాలుగా ఎన్నో తరాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. నా రాముడు అయోధ్యపురికి ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూసి ఎన్నో తరాలు పోయినాయి. ఈ తరానికి మనకు కలిగిన భాగ్యం అందులో హిందూ బంధువులందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొని ఈ రాముడి యొక్క ఆశీస్సులు మనము తీసుకోవాలని చెప్పేసి ప్రతి హిందువులకు కోరడమైనది. ఆ రోజు 2వ దీపావళి మనం అనుకుంటున్నాం. 2వ దీపావళి రోజు సాయంత్రం పూట 500 సంవత్సరాల ఆ దుర్మార్గపు కాలాన్ని దుష్టకాలాన్ని మనము అంతం చేసినాము. ఆ రోజు విజయ శంఖారావం మోగిస్తాము. సాయంత్రము 500 సంవత్సరాలకు గుర్తుగా 5 దీపాలు ప్రతి హిందువు ఇంటి ముందు 5 జ్యోతులు వెలగాలి. అంతకన్నా ఎక్కువ కూడా మనం వెలిగించుకోవచ్చు. ఆ రోజు మనం 2వ దీపావళి మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 2వ దీపావళి సందర్భంగా ప్రతి హిందూ కుటుంబం అతి పవిత్రంగా భావించే శ్రీరాముడి యొక్క ఆశీస్సులను తీసుకొని ఆ రోజు ఆ ఘడియలో మీకు అందించిన అక్షింతలు 1 నుంచి 15 వరకు ఇస్తాము. ఆ అక్షింతలను శిరస్సు మీద ధరించి అదేవిధంగా కొన్ని అక్షింతలు దాచిపెట్టి అయ్యో బాబు మన తర్వాత తరాల వరకు కూడా ఇదిగో రాముడి అక్షింతలు 500 సంవత్సరాల తర్వాత మనకు వచ్చినాయి. ఈ అక్షింతలు తర్వాత తరాల వారికి కూడా అందించాలని చెప్పండి. ఇప్పుడు ఈ అక్షింతలు అయోధ్య నుంచి ఎప్పటిక్కడికి వచ్చాయి? ఇక్కడ నుంచి అందరికీ గ్రామీణ అందిస్తారు. మాకు విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ కోట ఆఫీస్కి నెల క్రితమే వచ్చాయండి. ఈరోజు మేము మానుకోట జిల్లాలో 18 మండలాలకి పంచడం జరిగింది. మానుకోట టౌన్లో ఉన్న 36 వార్డులకి 1వ తారీఖు నాడు కానీ 31వ తారీఖు నాడు కానీ కార్యక్రమం మళ్ళీ ఒకసారి పెట్టుకుంటున్నాము. ఇది మాకు వచ్చే నెల 22 ఏంటిది అంటే 2వ దీపావళి.
ఇప్పుడు రాముల వారు సీతమ్మని తీసుకొని వచ్చినప్పుడే మనకు మొదటి దీపావళి జరిగింది. ఇది భారతీయులందరికీ ఇది రెండో దీపావళి. దీన్ని ఎలా జరుపుకోవాలంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా అయితే మనం దీపావళిని ఇంటిని అలంకరించుకుంటామో అంతే ఘనంగా దీన్ని కూడా మేము చేసుకుంటాం, చేయాలి. ఇది ప్రతి ఒక్క హిందూ భారతీయుల బాధ్యత. ఇది భారతీయులు ఇక్కడ నిధి సేకరణకి ఎలా అయితే ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా ఎలా అయితే ఇచ్చారో అలాగే ఈ దీపావళిని కూడా దేశం మొత్తం, దేశం బయట ఉన్నా కూడా దీన్ని చాలా ఘనంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రస్తుతానికి ఉన్న రోజులలో అంటే ఎప్పుడెప్పుడు ఎదురుస్తున్న రోజు రానొచ్చింది. ఇట్ ద సేమ్ టైం కూడా అంటే అయోధ్యలో రామాంజన విగ్రహ ప్రతిష్ఠ కాబోతున్న నేపథ్యంలో అందరికీ హిందూ బంధువులకు ఏం చెప్పబోతున్నారు మీరు? అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి దివ్యమైన ముహూర్తం మనకు జనవరి 22వ తారీఖు నాడు మన రాముల వారు కొలువు తీరుతున్నారు. ఎన్నో తరాలు వేచి చూశారు. ఈ తరానికి కలిగిన భాగ్యంగా భావిస్తున్నాం దీన్ని. ఇంటికొక హైందవ బిడ్డ చేతిలో కాషాయ జెండా పట్టుకొని ప్రతి గడప గడపకి ఈ అక్షంతలు చేర్చే కార్యక్రమం తీసుకొని ఎవరు కూడా నన్ను పిలవలేదు, నన్ను షామిల్ చేయలేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చేత కాకపోతే పిల్లల్ని బయటికి పంపించండి. ఇంటికి ఒక హిందూ బిడ్డ చేతిలో కాషాయ జెండా ఈ నినాదంతో బయటికి వచ్చి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఒక్క గడపకి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇందులో షామిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్నో తరాలుగా వేస్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మన తరానికి కలిగిన భాగ్యంగా నాకు చాతనైతలు ఇవన్నీ ఏం సాకులు చెప్పకుండా యువతకు ఇది ఒక రామరాజ్యాన్ని తీసుకొస్తేందుకు ఇది ఒక స్ఫూర్తి. ఏ నాయకుడి వల్ల కూడా కాలేదు. ఇది కేవలం ఇవాళ యూపీలో యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ వల్లనే ఇది సాధ్యమైంది. కావున ప్రతి ఒక్కరూ ముందటికి వచ్చి ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. 22వ తారీఖు నాడు అందరూ కూడా అతి పవిత్రంగా భావించి 11 గంటల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు ఎన్ని పనులున్నప్పటికీ కూడా రామనామం జపిస్తూ ఇంటిలో గంట మోగుతూ ఉండాల్సిందే. అది మనం అయోధ్యకు చేరుకోలేకపోవచ్చు ఆనాడు, కానీ ఈ గంట మోత అయోధ్య రాముడికి వినిపించాలి, మన గంట మోతని. అలాగే వీలైతే వీధులు మొత్తం కాంతివంతంగా వెలిగించాలని కోరుకుంటున్నాం. ఇంటికి తప్పకుండా 5 దీపాలతోని సుందరీకరణంగా చేసి మన రామునికి మనం వెలిగించే దీపంగా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మొత్తం సంబంధించిన కళాశాలతో పాటు చెమ్మలలో కూడా ఇక్కడ నెత్తి మీద పెట్టుకున్న సంబంధించిన అక్షంతాలు, తలంబరాలు ఊరేగింపు మొత్తం శోభయాత్ర మొత్తం బయలుదేరిపోతున్నారు. మొత్తానికైతే అంటే జనవరి 22వ తారీఖు నాడు సాయంత్రం పూట ఈ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. హిందువుల బంధు మొత్తం అంటే మరో 2వ దీపాల పద్ధతి జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు మొత్తం ఇంట్లో మొత్తం కాషా జెండాతో ఎగిరించుకుని మొత్తం అందరూ దీపాలు వెలిగించబోతున్నారు. జయ శ్రీరామ నామంతో మొత్తం చేయాల్సి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. మొదలు మహబూబాబాద్.